ఓం శ్రీ గురువే నమః. ముందుగా యూట్యూబ్ ప్రేక్షకులకు మన ఛానల్లోకి స్వాగతం. ఈరోజు మనం వృశ్చిక రాశి వారి గురించి ఒక అత్యంత శక్తివంతమైన జ్యోతిష్య సమాచారాన్ని మీ ముందుకు తీసుకువస్తున్నాం. మీ జీవితంలో రాబోయే 48 గంటల్లో జరగబోయే 2 అద్భుతమైన శుభ సూచనల గురించి, అవి ఎలా వస్తాయి, ఎవరి ద్వారా వస్తాయి, వాటి ప్రభావం మీ భవిష్యత్తుపై ఎలా ఉంటుంది అనే దాని గురించి లోతుగా తెలుసుకుందాం. వృశ్చికం అగ్ని కాదు, కానీ అగ్నిని మించి మండే సంకల్పం. నీటి తత్వం కలవారై ఉంటారు, కానీ లోతు సముద్రాల కంటే అంతులేని భావోద్వేగ బలం. ఈ రాశివారు ఒకసారి నిర్ణయం తీసుకుంటే దాన్ని ఆచరణలో పెట్టడంలో దానికి సమానం ఇంకెవ్వరూ లేరని జ్యోతిష్యం చెబుతుంది. ఇప్పుడు ఈ మహాశక్తి ఉన్న రాశికి అదృష్టం కూడా అరుదుగా కానీ శక్తివంతంగా వస్తుంది. అటువంటి సమయాల్లో ఏదైనా శుభవార్త వస్తే అది చిన్నదిగా ఉండదు, జీవితాన్నే మార్చే మార్పులను తీసుకువస్తుంది. మరి ఇప్పుడు ఆ అద్భుత సమయం మళ్ళీ వృశ్చిక రాశి వారి జీవితంలోకి ప్రవేశిస్తుంది. ఈ 2 రోజుల్లో చంద్రుడు, కుజుడు మరియు శుక్రగ్రహం చేసే యోగాలు వృశ్చిక రాశి వారికి అసాధారణ ఫలితాలు ఇస్తాయని పంచాంగం సూచిస్తుంది. వృశ్చిక రాశి వారికి అధిపతి కుజుడు, శక్తి, ధైర్యం, చర్యల గ్రహం. ప్రస్తుతం కుజుడు మీ అనుకూల స్థానంలో ఉండటం ఒక గొప్ప సంకేతం. అదే సమయంలో శుక్రగ్రహం అంటే స్త్రీ శక్తిని, సంబంధాలను, సంతోషాన్ని సూచించే గ్రహం మీ జాతకానికి శుభసూచకంగా నిలుస్తుంది. అందుకే ఈ శుభవార్తలు ఒక స్త్రీ ద్వారా రావడం యాదృచ్ఛికం కాదు, ఇది గ్రహస్థితులు చెప్పే స్పష్టమైన సూచన. మీ జీవితంలో ఒక స్త్రీ, అది మీ తల్లి కావచ్చు, అక్క, చెల్లి, భార్య, స్నేహితురాలు, సహోద్యోగి, లేదా మీకు ప్రియమైన విభాగంలో పనిచేసే ఏదైనా స్త్రీ, ఆమె ద్వారా 2 శుభవార్తలు రానున్నాయి. ఈ 2 శుభవార్తలు సాధారణ వార్తలు కావు. ఇవి మీరు ఎన్నో నెలలుగా ఎదురు చూస్తున్న మార్పుల ద్వారాన్ని తెరవబోతున్నాయి. ఈ శుభవార్త మీ జీవితంలో ఒక తేలిక, ఒక ఊరటనిచ్చే సందేశం. చాలా కాలంగా మీరు ఎదురు చూస్తున్న ఒక సమస్య పరిష్కారం కావచ్చు, మీ కష్టానికి గుర్తింపు లభించవచ్చు, మీరు చేసిన శ్రమకు ఫలితం రానున్నది అని సూచిస్తుంది. ఈ సమాచారాన్ని మీకు అందజేసేది ఒక స్త్రీ. ఆమె మీ టీములోని ఒక వ్యక్తి కావచ్చు, మీ పనికి బాధ్యత వహించే వ్యక్తి కావచ్చు, లేకపోతే మీకు అత్యంత దగ్గరైన వ్యక్తి కావచ్చు. ఈ శుభవార్త మీ హృదయానికి ఆనందం పంచే విషయం. మీ కుటుంబంలో ఒక సంతోషకరమైన వార్త, మీ మనసును అలసించిన ఒక సమస్య తొలగిపోవటం, ఒక సంబంధంలో కొత్త శుభారంభం. ఇది కూడా మీకు ఒక స్త్రీ ద్వారానే అందుతుంది. ఒక మాట, ఒక ఫోన్ కాల్, ఒక సందేశం, ఒక నిర్ణయం మీ జీవితంలో వెలుగును నింపుతుంది. వృశ్చిక రాశివారు సహజంగా అంతర్ముఖులు, కానీ భావోద్వేగాలు వేడెక్కిన అగ్నిలా శక్తివంతంగా ఉంటాయి. ప్రేమ, కోపం, కోరిక, సంకల్పం ఏది చూసినా అతి తీవ్రంగా అనుభవించే రాశి ఇది. అందుకే ఈ రాశి వారికి వచ్చే శుభవార్తలు సాధారణంగా ఉండవు. ఇవి వారి హృదయంలో నూతన వెలుగును వెలిగించగలవు. వచ్చే 2 రోజుల్లో మీ అంతరంగాన్ని తాకే మార్పులు జరగబోతున్నాయి. మీరు ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న భావోద్వేగము నుండి విముక్తి లభిస్తుంది. సమాధానము లేదా ధైర్యం మీ జీవితంలోకి ప్రవేశిస్తుంది. జ్యోతిష్యములో శుక్రుడు అంటే స్త్రీ శక్తి మాత్రమే కాదు, సాఫల్యం, శాంతి, కళ, ప్రేమ, నమ్మకం ఇవన్నీ కూడా. మీ జీవితంలో శుక్రుడు అనుకూలంగా ఉండటం వలన ఒక స్త్రీ మీ జీవితంలో దైవ సహాయములా ప్రవేశిస్తుంది. మీ సమస్యలపై సరైన మాట చెబుతుంది, మీకు తెలియని ఒక అవకాశం చూపిస్తుంది, మీ మనసులో దాగి ఉన్న భయాన్ని తొలగిస్తుంది. ఈసారి ఆ శుభ సందేశాలు 2 కాదు, 2 తర్వాత 3వది దారిలో ఉందని సూచనలు కనిపిస్తున్నాయి. మొదటి శుభవార్తలో ఉండే 5 ముఖ్యమైన సంకేతాలు. ఆర్థిక రీతిలో ముందడుగులో ఉంటారు, నిలిచిపోయిన డబ్బు రావచ్చు, ఉద్యోగములో గుర్తింపు ఉంటుంది, మీ పనికి ప్రశంసలు, రివార్డులు, ప్రమోషన్లు వచ్చే అవకాశం ఉంటుంది, కొత్త అవకాశాలు ఉండవచ్చు, కొత్త ప్రాజెక్టు, కొత్త ఆఫరు, కొత్త అధ్యాయము ఉంటుంది, భాగస్వామ్య ప్రయోజనం ఉండే అవకాశం ఉంది, మీరు నమ్మిన వ్యక్తి మీ కోసం ఒక మంచి సూచన చేస్తారు. పరిష్కార మార్గము, అన్ని సమస్యలకు పరిష్కారం లభించడం మొదలవుతుంది. ఈ 5 సంకేతాల్లో ఏదో ఒకటి వచ్చే 48 గంటల్లో మీకు దగ్గరగా ఉండే స్త్రీ ద్వారా తెలుస్తుంది. 2వ శుభవార్తలో ఉండే 5 రహస్య లక్షణాలు. కుటుంబ ఆనందం,
పెండింగ్లో ఉన్న కుటుంబ నిర్ణయాలు శుభంగా మారుతాయి. దూరమైన వ్యక్తితో మళ్ళీ సంబంధాలు పునరుద్ధరించుకోవడం జరుగుతుంది. ప్రియమైన వారి ఆశీర్వాదం, తల్లి, అక్క, చెల్లి లేదా భార్య ద్వారా మీకు బలం లభించడం మొదలవుతుంది. ఆధ్యాత్మిక శుభ పరిణామం, ఎవరో ఒకరు మీరు ఎదురు చూస్తున్న శాంతిని అందించడం మొదలు పెడతారు. ఆరోగ్యపరంగా మంచి వార్త, మీకు లేదా మీ కుటుంబానికి సంబంధించిన ఆరోగ్య వార్త శుభప్రదంగా ఉంటుంది. స్త్రీ ద్వారా శుభవార్త ఎందుకు వస్తుంది అనే దాని గురించి ఇప్పుడు తెలుసుకుందాం. వృశ్చిక రాశి వారికి శుక్రుడు ప్రస్తుతం అనుకూలంగా ఉండటం వలన స్త్రీ శక్తి మీకు రక్షణ వలయం లాంటి పాత్ర పోషిస్తుంది. ఇది కేవలం మాట కాదు, ఇది గ్రహాల నమ్మదగ్గ సంకేతం. మీ జీవితంలో ఉన్న ఒక స్త్రీ మీరు ఊహించని విధంగా మంచి వార్త తీసుకురావడమే కాదు, మీ భవిష్యత్తుకు దారి తీసే ఒక తలుపు తెరవబోతుంది. ఈ రెండు శుభవార్తలు మీ జీవితంపై చేసే ప్రభావం, మీ ఆత్మవిశ్వాసం పెరుగుతుంది, మీలోని దాగి ఉన్న శక్తి మేల్కొంటుంది, మీ నిర్ణయాలు స్పష్టమవుతాయి, మీ సంబంధాలు మరింత బలపడతాయి, మీ జీవితం కొత్త దిశలో ముందుకు సాగుతుంది. వృశ్చిక రాశివారు సహజంగానే పునర్జన్మ స్వభావం ఉన్న రాశి. ఎన్ని సమస్యలు వచ్చినా ఈ రాశివారు అంతిమంగా విజయాన్ని, పురోగతిని సాధిస్తారు. మీరు ఈ వీడియో చూస్తున్న సమయం సరైనదే. గ్రహస్థితులు మీకు చెబుతున్నాయి, ఇంకా కొన్ని రోజుల్లో ఒక అదనపు శుభవార్త కూడా మీ తలుపుకు తట్టబోతుంది. ఈ వార్త ఆర్థికం, సంబంధం, ఆరోగ్యం, కుటుంబం లేదా మీ వ్యక్తిగత లక్ష్యాలకు సంబంధించినది కావచ్చు. ఈ సమయంలో వృశ్చిక రాశి వారు చేయవలసిన పనులు: అవసరము లేని ఆందోళనను వదిలివేయండి, మీ ఇంట్లో ఒక దీపాన్ని వెలిగించండి, మీకు ముఖ్యమైన స్త్రీని గౌరవించండి, మీ లక్ష్యాల్ని క్లియర్గా రాసుకోండి, ధ్యానం చేయండి, కొత్త శక్తిని స్వీకరించండి. ఇవి చేస్తే ఈ శుభవార్తలు మరింత స్పష్టముగా, శక్తివంతంగా మీ జీవితంలోకి ప్రవేశిస్తాయి. ప్రియమైన వృశ్చిక రాశి మిత్రులారా, ప్రపంచం మారాలి అంటే ముందుగా ఒక చిన్న మార్పు మనలో జరుగుతుంది. ఈ 2 రోజులు మీకు అదే మార్పును అందించబోతున్నాయి. మీ జీవితాన్ని ప్రేమించే ఒక స్త్రీ, మీ జీవితంలో ఉన్న దేవతాశక్తి మీ దారిలో నిలబడి 2 శుభవార్తలు మీ చేతుల్లో పెట్టబోతుంది. మీరు సిద్ధంగా ఉన్నారా? గమనించండి, మీరు ఈ వీడియో చూస్తున్న సమయమే ఈ శుభ పరిణామాలకు ఆరంభం. ఈ 2 రోజులను సానుకూలంగా గడపండి. ఎవరో ఒకరి చిన్న మాట మీకు పెద్ద శుభవార్తగా మారవచ్చు. మీ జీవితంలో వెలుగు నింపే ఈ 2 శుభవార్తలను హృదయపూర్వకంగా స్వీకరించండి. మీరు వృశ్చిక రాశివారే అయితే మీకు కొత్త అధ్యాయం ప్రారంభమవుతుంది. ఓం శాంతి. వృశ్చిక రాశి మిత్రులకు అంతా శుభం జరగాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తున్నాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేయండి. మీరు చేసిన ఒక చిన్న లైక్ ద్వారా ఎంతోమంది వృశ్చిక రాశి మిత్రులకు మన వీడియో రీచ్ అవుతుంది. అదేవిధంగా ఇలాంటి మరెన్నో మంచి వీడియోస్ కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని మాకు కొంచెం సపోర్ట్ చేయండి. ధన్యవాదములు.